భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్ విమానాలను తరుముతూ చావు బతుకుల మధ్య పాక్ సైన్యానికి చిక్కిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్ విడుదలకు అధికార ప్రక్రియ ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అభినందన్ను అప్పగించనున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే బోర్డర్ వద్దకు వేలాదిగా చేరుకొని స్వాగతం పలకనున్నారు. జై హింద్ నినాదాలతో ఆ ప్రాంతమంతా ఇప్పటికే మారుమోగిపోతోంది. సైనిక దళాల బృందం అభినందన్కు స్వాగతం పలకనుంది. ఈ నేపథ్యంలో తమ కన్నబిడ్డను చూసేందుకు అభినందన్ తల్లిదండ్రులు విశ్రాంత ఎయిర్ మార్షల్ ఎస్ వర్ధమాన్, శోభా వర్ధమాన్ సైతం చెన్నై నుంచి ఢిల్లీకి గురువారం రాత్రి విమానంలో చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి అమృత్సర్కు వారు బయలుదేరి వెళ్లారు. భారత్పై దాడికి వచ్చిన F-16 యుద్ధ విమానాలను తన MiG-21తో తరిమి ఒక విమానాన్ని కూల్చివేసి మిగిలిన విమానాలపై దాడికి వెళ్తుండగా పాకిస్తాన్ సైన్యం జరిపిన క్షిపణి దాడిలో అభినందన్ విమానం కూలిపోయి పాక్ సైన్యానికి చిక్కిపోయాడు. విమానం కూలిపోయినా శత్రువులతో పోరాడుతూ తన వద్ద ఉన్న వివరాలను నీటిలో వేసి నాశనం చేసి శత్రువులకు దొరికిపోయాడు. అభినందన్ను పాక్ సైన్యం అక్కడి మన రాయబార కార్యాలయానికి గానీ రెడ్ క్రాస్ సంస్థకు గానీ అప్పగిస్తారు. అక్కడి నుంచి అభినందన్ను వాఘా బార్డర్ వద్దకు తీసుకొస్తారు. వాఘా బార్డర్ వద్ద వాతావరణం సందడిగా మారింది. జాతీయ జెండాలు చేతబట్టుకుని చుట్టుపక్కల గ్రామాల నుంచి అద్భుతమైన అరుదైన ఈ సన్నివేశాన్ని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు.